V1 న్యూస్ కి స్వాగతం. నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి గ్రామ పంచాయతీ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బోధన్ సాలురా మండలాలలో గెలుపొందిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కీలకంగా పనిచేయాలని తెలిపారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని, పార్టీలకు అతీతంగా గ్రామాలలో సర్పంచ్లు పనిచేయాలని తెలిపారు. అనంతరం సర్పంచ్లు వార్డు సభ్యులకు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మందర్న రవి, శరత్ రెడ్డి, ఆదినారాయణ, నరేందర్ రెడ్డిలు, బోధన్ సాలురా మండలాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఎందుకు మన పిల్లగాడికి మళ్ళీ మంచిగా చేసుకోవడం పిల్లగాడు కానీ ఈ విధంగా స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. బాత్రూమ్ లేకుంటే మన డిస్టిక్ లో 21 కోట్లు ఖర్చు పెట్టాము. ఎన్ని ఆ పుణ్యాత్ముడు పిల్లలకు ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయే వరకు కనీసం మూత్రం పోయడానికి ఇబ్బంది కాకుండా ఇంటికి అన్ని ఖరాబ్ అయితే అని నేను 25 సంవత్సరాల కింద ఈ కాలేజీ కట్టిస్తాను. అవి కూడా నిర్లక్ష్యం. మీరేమో అసైతులు ఆడతారు. మాకు మీకు 5,000 ఇస్తే వేసేసుడే వాళ్ళకు 5,000 రైతు బంధు మీ బంధు చదువుకుంటూ ఒక సత్యం అంటే మీ అందరికి చెప్తా ఉన్నాను. ఒక పెద్ద మనిషిగా మొగుళ్ళం కానీ, ఆడోళ్ళం కానీ, పురుషులం కానీ వ్యవస్థ ఎలక్షన్ ఓటర్ ఐడి ఈజీగా తీసుకోరు. వాళ్ళు మనం 5 ఏళ్ళు పాలించడం, మంచి ప్రభుత్వాలు లేకుంటే, మంచి సర్పంచులు లేకుంటే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యతో ఊరంతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం పోయిన ప్రభుత్వం కేసీఆర్ బాకీలు తెచ్చి పెట్టిండు. ఆ బాకీలు కట్టుడు, అద్దెలు కట్టుడుగా జరుపుతున్నాం. ఇవన్నీ దేవుడు కొన్ని పైసలు వస్తుండే, డెవలప్మెంట్ వరకు వస్తున్నాయి. ఏదేమైనా ఎంత కష్టమైనా నాకు ఏది చదువుకున్నందుకు ఇస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటే మనం అందరం బతుకుతాం. దానికి 10 ఏళ్ళు రోడ్ వేయించింది కదా, ఏమన్నదా రోడ్లు లేదు, పొలం రోడ్లు వేపిస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇబ్బంది కాకుండా ఆ సమస్యలు కూడా పరిశీలించుకుందాం. తప్పనిసరిగా మీ అందరినీ 10-15 రోజులు కష్టపడి ప్రజల మందన పొంది మీరు సర్పంచులైనందుకు మీ అందరినీ అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా వార్డు మెంబర్స్ కూడా వాళ్ళు గెలిచారు. సర్పంచ్ మన ఉప సర్పంచ్ ఎవరు ఉంటారు అని ఉప సర్పంచ్ ఎవరుంటే బెస్ట్ అని మరి సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరూ గెలుచుకున్నాం. వాళ్ళకు కూడా అభినందనలు తెలుసుకున్నాం. తప్పనిసరిగా మరి టైం ఎక్కువైంది. రేపు ఎల్లుండి మన పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే రేపు జనవరి 1 నుంచి ట్రైనింగ్ ఇప్పిద్దాం. ఓ 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 50 మందికి జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. రేపు వాళ్ళు వస్తున్నారు. రేపు అంతా దాంతోనే టైం అయిపోతా ఉంది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బాగుండాలి. చదువుకున్న వాళ్ళకి కూడా తాపే పని కానీ, డ్రైవింగ్ కానీ, వెల్డింగ్ కానీ, మనకు పెద్ద పెద్ద కొన్ని కంపెనీలు వస్తే మంచి పని చేసేవాళ్ళు కాదు. ఇటు వెల్డింగ్ వస్తుంది, డ్రైవింగ్ వస్తుంది, ఇంకా కొంత మంచిగా తెలంగాణ వాళ్ళు పెట్టుకోరు. ఇప్పుడు మనం కూడా ఒక జితగాన్ని చూసుకే వంటోడిని చూసినా
మంచోళ్ళని అయితే పెట్టుకుంటాం కదా, ఆ కంపెనీస్ కూడా అంతే. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ఎవరికి? వీళ్ళందరికీ. మరి ఎందుకు ఇప్పియాలా? కాంగ్రెస్ ఎందుకు ఇప్పించింది, వాడు ఎందుకు ఇప్పించాలి పోయినోడు? అది అర్థం చేసుకోవాలి మీరందరూ. మీరందరూ నాకు ఎవరు చుట్టాలా? ఏమమ్మా మన్మల మరి ఏది కాదు, నేనైతే ఒక్కళ్ళు చుట్టాలు లేదు నాకేది నువ్వు చుట్టమా? మరి అందరికి చేస్తున్నాం కదా. ఎందుకు? మాకు అంత ఉన్నది, ఉద్దేశాలు ఉన్నాయి. మరి అందరూ బాగుండాలని మా ఆలోచనలు ఉన్నాయన్న. కాబట్టి తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుకుని ఏదో ఉంటాయి, దాన్ని పెద్దవి చేసి ఊరు ఖరాబ్ చేయకుంటే దయచేసి మీ అందరి సమస్యలు ఏది ఉన్నాయో సర్పంచులు పరిష్కరిస్తూ ఖాళీ ఉంటే ప్రభుత్వం దృష్టికి ఇస్తారనే ఉద్దేశంతో మనం ఎలక్షన్ పెట్టడం జరిగింది. మనకు కూడా ఇప్పటికే డబ్బులు బాగైనాయి. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అయినాయి. అవి కూడా ఇమీడియట్ రిలీజ్ అవుతాయి. అదేవిధంగా మనము ఎక్కువ మటుకు మన దాంట్లో 50% మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా బాగా అవకాశాలు ఇచ్చాం. అదేవిధంగా మహిళలకు గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మాటలు చెప్పి మా కవిత కోడలు చెప్పినట్టు స్వార్థాలకే చేశారు, కానీ ప్రజలకు చేయలేదు. కనీసం డాక్టర్ల గ్రూపు సంఘాలకు మనం పావులు ఆడించి ఆ పావుల కూడా లేకుండా చేశాం. మళ్ళా వీళ్ళు ఇచ్చినాక అసలు అడ్డే ఇచ్చింది, అందుకు అడ్డీలు ఇచ్చిందా? మనం ఇస్తున్నాము. కాంగ్రెస్ అది ఏం పార్టీ? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఇచ్చింది. అది ఉన్నప్పుడు ఓ గిట్ట గిట్టాను ఉంది, ఇది ఇప్పుడు సర్పంచ్లో గిట్టాను ఉంది. ఏమి ఇస్తే ఇయ్యక అన్ని విధాలుగా అందరినీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యక అన్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టిందో అవన్నీ మనం ఇప్పుడు పరిష్కరించుకుంటున్నాం. డాక్రా సంఘాలకు కేవలం మన కాన్స్టిట్యూన్సీలనే 120 కోట్లు ఇస్తున్నాం. మన డిస్టిక్ లో 1200 కోట్లు. మీరేమో చిన్నగా లేకుండా అప్పప్పు 1000-1200 కోట్లు అవుతుంది ఆ రోజు. అప్పు కానీ ఇంకా కడుతున్నారు, అడ్డీ కడుతున్నారు. 1% అడ్డీ తప్ప అందరూ కడుతున్నారు కదా. మీరు లేపుతున్నారు, కడుతున్నారు, మాకు వస్తున్నారు సార్. ఆ ఇంట్రెస్ట్ అంటే మా మీద పడుతున్నాయి కదా అడ్డీ. ఎంత తీసుకుంటున్నారు? 9%. లెవెల్ ఉన్నది. ఆ అడ్డీతో మనం కడుతున్నాం. మన డిస్టిక్ 56 కోట్లు అడ్డీ కట్టాం ఏడాదిలో. ఎన్ని? 56 కోట్లు. మరి ఆ రోజు మీకు ఓట్లు వేసిందా బాబు? వేసిందా? ఏమైనా అవసరం చేసిందా? చేయలేదా? వసూలు చేయలేదు. సరే, ఏదేమైనా చదువుకున్న దానికి